సిపి తూ డాష్ కోడు ఇక నువ్వు మాట్లాడండి. ఇక సోషల్ మీడియాలో వైరల్ అయింది కదా. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మత విద్వేష వ్యాఖ్యలు. కరీంనగర్ సిపిపై రెచ్చిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వీరవంకలో సమ్మక్క సారలమ్మ జాతర వద్ద ఘటన అనుచరులతో వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు, రోడ్డుపై కౌశిక్ ధర్నా, వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించిన పోలీస్ శాఖ, కేసు నమోదు, పోలీసులకు క్షమాపణ చెప్పిన కౌశిక్ రెడ్డి అంటూ మనం చూస్తా ఉన్నాం. అంటే ఇక్కడ కౌశిక్ రెడ్డి సమ్మక్క సారలమ్మ ఫ్యామిలీతో కలిసి వెళ్తా ఉన్నాడు. సరే, కొంతవరకు పోలీసులు అడ్డుకున్నారు. సో ఆయన దర్శనానికి వెళ్తున్న సమయంలో సరే నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఏంటంటే వీళ్ళు ముందస్తు ఏంటంటే ఆయన వచ్చి ఏం అల్లరి చేస్తాడో, ఏం గొడవ చేస్తాడో, ఏమంటాడో అని చెప్పేసి వాళ్ళకు కొంత అనుమానంతో వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. సో దాన్ని ఆయన వాస్తవానికి సామరస్యంగా చెప్పి వెళ్తే అయిపోయేది. ఇద్దరు వాళ్ళు ఆపడము, కుటుంబంలో వెళ్తే ఆపడము, ఈయన కోపం రావడము, ఈ కోపం వచ్చే బాగానే ఉన్నది. కానీ కొన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసిండు పాడి కౌశిక్ రెడ్డి. ఒక ఎమ్మెల్యే అయ్యిండి కూడా ఆయన ఇక కులం పేరుతో, మతం పేరుతో ఒక సిపిని తిట్టడం, ఇక అదేవిధంగా కొన్ని మాటలు మాట్లాడడం, కొన్ని బూతులు తిట్టడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడు ఏమంటామంటే లేదు నాకు అందరు గౌరవం ఉన్నారు, సో నాకు ఆవేశంలో కోపంలో నేను నోరు జారినా నన్ను క్షమించండి అని చెప్పి మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేయడం మనం చూస్తా ఉన్నాం. సో ఏదైనా నోటిని తగ్గించుకోవాలి. పాడి కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడతావు ఏందో నీకు అర్థమే కాదు. అలా ఉన్నతాధికారులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి సరైన రీతిలో సమాధానం చెప్పుకోవాలా. వాళ్ళు మతం పేరుతో, కులం పేరుతో తిట్టడం ఏంది? నువ్వు ఒక ఎమ్మెల్యేవా, లేకపోతే బజార్ రౌడివా, వీధి రౌడివా? సో ఉండాలి కదా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి.